అభివృద్ధి చెందిన కుల సంఘాలను ఎస్టీ జాబితాలోకి చేరిస్తే లంబాడి, కోయ కుల సంఘాలు పూర్తిగా నష్టపోతారని బోర్ బంజారా జేఏసీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్ తెలిపారు. కర్నూలు పట్టణంలో ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కార్యాలయంలో గోరు బంజారా జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని గోరు బంజారా రాష్ట్ర నాయకులు కైలాస్ నాయక్ మాట్లాడుతూ ఇక ఎస్టీలోకి ఇతర కులాలను చేరిస్తే అడ్డుకుంటామని వారు తెలియజేశారు. లంబాడి, సుగాలి, గోర్, బంజారా అనే కులాలకు సంబంధించిన వాళ్ళవే 60-70 వేల ఓట్లు వేసినాం. మరి చెంచులు ఉన్నారు, వాళ్ళవి 40 గూడాలు ఉన్నాయి. సుగాలీలు ఉన్నారు, 50-60 తాండాలు ఉన్నాయి. ఎరుకలలు ఉన్నారు, వాళ్ళవి కాలనీలు ఉన్నాయి. వీళ్ళంతా ఓటేసి గెలిపిస్తే కూడా ఆయన అగ్రకులాలతో పోటీ పడుతున్నటువంటి అభివృద్ధిలో ముందున్నటువంటి కులం ఏదైతే ఉంది వాళ్ళు ఇంకా ఆడుకోదింటున్నారంట, వాళ్ళకి ఇంకా అన్యాయం జరుగుతుందంట, వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు లేదంట. ఇంత దుర్భరమైన బతుకులు బతుకుతున్నారు అధ్యక్ష అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడడం ఎంతవరకు న్యాయం అని మాకు ఆవేదన కలిగి మేము ఈరోజు ఇక్కడ అందరం సమావేశం పెట్టుకోవడం జరిగింది. మేము ఎవరి ఆస్తులు మాకొద్దు, ఎవరి అంతస్తులు మాకొద్దు, ఎవరి ఉద్యోగాలు మాకొద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందపరిచి ఈ వెనుకబడిన గిరిజన జాతులకు ఏమేం చెందాలనో అవి రాసిపోయినాడు. అవి భద్రంగా ఉంచితే చాలని చెప్పి పాలకులకు చెప్తున్నాం, రాజకీయ నాయకులకు చెప్తున్నాం, పార్టీలకు చెప్తున్నాం. మీరు ఇలాంటివి అభివృద్ధి వైపు తీసుకోపోకుండా మాకు పొద్దు మూకులు వాళ్ళని తీసుకొచ్చి